ప్రారంభిద్దామా? శ్రీమన్మహాగణాధిపతయే నమః. పెట్టుకోండి. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అక్షర ప్రేమేధాసోక్షర అత్యంత ప్రభావక్షర క్రియలు పనిచేసేయండి. మంగళమూర్తే నమః. మంగళహారతులు ముట్టించుకోండి. మంగళహారతి ముట్టించండి. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి ఒకసారి. వంశము, గోత్రం లేకపోతే వంశం చెప్పుకోండి. పేర్లు చెప్పుకోండి ఒకసారి. మీ గోత్రం చెప్పండి. కౌండిన్య గోత్రోద్భవస్య నరసేనామధేయస్య లతికానామ్నీం సా కుటుంబానాం సా బాంధవానాం. గోత్రనామాలు అనుకున్నారా? స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభి, వృద్ధ్యర్థం, ధర్మ, అర్థ, కామ్య, మోక్ష, చతుర్విధ, ఫల, పురుషార్థ, సిద్ధ్యర్థం, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, తాపత్రయ నివారణ, అర్థం, మనో అభిలషిత, కామన, సిద్ధ్యర్థం, సమస్త మంగళ అవాప్తి, అర్థం, ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార, అర్థం, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం, గృహే వ్యాపారస్థలే స్థిరలక్ష్మి నివాస సిద్ధ్యర్థం, సౌభాగ్యత సిద్ధ్యర్థం, మమ పుత్రస్య పుత్రికస్య అఖండ విద్య అనుగ్రహ యోగ్యత సిద్ధ్యర్థం, ఉద్యోగరంగేణ ఉద్యోగ అనుగ్రహ సిద్ధ్యర్థం, విదేశీయాన అర్థే విదేశీయాన యోగ్యత సిద్ధ్యర్థం, వివాహార్థే కళ్యాణాధికార యోగ్యత సిద్ధ్యర్థం, సంతానార్థే సత్సంతాన యోగ్యత అభివృద్ధ్యర్థం, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అన్నపూర్ణ దేవి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం, సంకల్పిత శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ ఆఖ్యే కర్మణి చతుర్థ దివసే ప్రాతఃకాలే ప్రాతరారాధనం గణాధిపతి గౌరీ సహిత యథోక్త లఘు ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక సహిత సర్వతో భద్రమండల ఆరాధన పూర్వక యథోక్త సామూహిక కుంకుమ అర్చన పూజాఖ్యం అహం కరిష్యే. కుడి చేతిలో ఒక అక్షతలు తీసుకోండి. ముందర కలశం ఉంది కదా, ఆ కలశంలో వేసేసేయండి. నిర్విఘ్నలాదిత్యం గణాధిపతి గౌరీ ఆరాధనం కరిష్యే, కలశారాధనం కరిష్యే. భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఒకసారి. ధనుర్ధరాయేది భూమిం సంప్రార్థ్య తనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యేక ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. కలశన్నిధాయ కలశ పూజాం కుర్యాత్. ముందుగా కంకణాన్ని ధరింపజేసుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి కంకణాన్ని ధరించుకోండి. పక్క వాళ్ళని కట్టమనండి. పిల్లలు కుడి చేతుకు కట్టుకోండి. సర్వే కలశాంశదాహ చేయబెట్టండి కలశం మీద. గంగే జమునే దేవ కృష్ణ గోదావరి నర్మదా సింధుగా వేర్యుదరేస్మిన్ సన్నిధిం గురు. పువ్వుతోటి పూజా ద్రవ్యాల పైన మీ మీద ఒక్కసారి నీళ్ళు చల్లుకోండి. పక్క వాళ్ళ మీద కూడా చల్లండి. మీ మీద మీరంటే కొన్ని చల్లుకుంటారు కాబట్టి
పక్క వాళ్ళ మీద వెళ్తానన్నా నా మీద ఎక్క వెళ్ళినవని నీ మీద ఎక్క వెళ్తే అట్లన్నా ప్రోక్షణ అవుతారు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం ప్రేమతోటి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గదో వా స్మరేత్ పుండరీకాక్షం సదాత్యాభ్యంతర శ్రీ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అక్షతలు పట్టుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి ఒకసారి అమ్మవారికి కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదాదనో సర్వమంగళమాంగళ్యే ద్వేదరవార్తదాదికే త్రయంబ శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే గణాంబికాయై నమో నమః. పోకా గౌరమ్మ మీద అక్షంతలు వేసేసేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. చిన్నగా పుష్పంతో 5 సార్లు నీళ్ళు చల్లండి. మరి విస్తరాకారి మంగళారతం సమర్పయామి. వస్త్రం లేని వాళ్ళు చేయలేపండి. మళ్ళీ తర్వాత అమ్మవారికి చేద్దాం. అదే ఇంకా గౌరీదేవి 2 అక్షతలు వేయండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రెండింటి మీద పోకా గౌరమ్మ మీద. యజ్ఞావ వైదార్థే అక్షతాన్ని సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం ఉంటే గంధము లేదా పసుపు కుంకుమ వేయండి అమ్మవారి పైన పోకా గౌరమ్మ మీద. గణాంబికాయై నమః. పసుపు కుంకుమ వేయండి. హరిద్రా చూర్ణం కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. పూలు పెట్టండి. మీకు ఒకటి గౌరమ్మకు ఒకటి పెట్టుండి అయిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర పూలు కదా, ఒకటి అమ్మవారికి ఒకటి కావాలి. మళ్ళా ఉన్నాయా పూలు? లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోండి. గణాంబికాయై నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. అగరబత్తులు ముట్టించుకోండి. ఒకటే ముట్టియండి, 2 కాదు. ఒక్క అగరబత్తే ముట్టియండి. మళ్ళా అమ్మవారు అప్పుడు ముట్టిద్దాం. ఎక్కడ పెట్టాలనే సందేహం ఉంది కదా. అరటి పనులు రాలేవు కదా ఇంకా. వెనుక మీ దగ్గర చెట్లు ఉన్నాయి చూడండి, ఆ చెట్లలో పెట్టేశారు. మెల్లగా వీపుకు రాకుండా పెట్టుకోండి. చెట్లు లేని వాళ్ళు కలశం మీద పెట్టుకోండి. అడ్డంలో వండ పెట్టుండి కలశం మీద. అక్కడి నుంచి దీపాన్ని చూపించండి అమ్మవారికి. ప్రత్యక్ష దీపందరూ చేయాలి. ఒక నీళ్ళ చుక్క చల్లండి. ధూపదీపానంతరం శుద్ధ జవనీయం సమర్పయామి. చక్కెర వేయండి. చక్కెర ఉందా? లేని వాళ్ళు చేయలేపండి. ఇంతమందికి చక్కెర కూడా రాలేదు. ఫాస్ట్ నమోస్తుతే గౌరీ గణాంబికాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. అగరత్తులు తీసుకోండి, ధూపం తిప్పండి. దశాంగం గుగురో వేదస్య సుగంధస్సు మనోహర ధూపం గృహణం వేదేస్యం ధూపోజ్యోతి పరబ్రహ్మ ధూపోజ్యోతిరసోమృత ధూపేన ధూపమాగ్రాపయామి. చక్కెర పెట్టండి. భూర్భువ స్వాహ తస్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో యోన్నః ప్రచోదయాత్. శర్కరా గంధకర్జూర పరనైవేద్యం సమర్పయామి అనండి. అందరూ కూడా వక్రతుండ మహాకాగే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం మహా గణపతగే నమః. ఓం మహా గణపతగే నమః. ఓం మహా గణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మంగళహారతి వీలు లేపే వీలు ఉంటే లేపి తిప్పండి. ఓం హిరణ్యపాత్రం మద పూర్ణం దదాతే మధువ్యాసానీతే ఏకదా బ్రాహ్మణుపహారతే ఏకదైవదమానస్యాయుష్యం తేజో దదాతే. పెట్టేయండి, కింద పెట్టేయండి. అక్షంతలు తీసుకోండి, ఎడమ చేతిలో వేసుకోండి. అక్షంతలు కొన్ని అక్కడ వేయండి, ఎడమ చేతిలో తీసుకోండి. ఓం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన ఒకసారి ఏమైందంటే గణపతి భక్తుడు.
గణపతిని ఎప్పుడు కూడా విశేషంగా ఆరాధన చేసేవాడు. కళలో కనబడ్డాడు గణపతి. ఏమని చెప్పాడు, అయ్యా స్వామి నేను ఫలానా మీ చెరువులో ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నా, నన్ను తీసి దానికి 11 రోజులు ఏవైతే ఉంటాయో 11 రోజులు పూజలు పెట్టి ఆ 11 రోజులు పూజలు పెట్టిన తర్వాత మళ్ళీ అందులోనే ఉంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయండి అని చెప్పాడు. చెబితే సరే అని ఆయన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పారు. చెబితే వాళ్ళు నమ్మలే మొదట. అయినా కానీ ఇప్పుడు నీళ్ళ లోపల అందరూ వెళ్తే ఒక పక్కనే గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందరకేశ ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ భక్తం గణగుణ మిత్రం గణపతి మీష ప్రియం హరధృత పరశం కంకణ పాణి కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్తం సురతి మణిమకుటం ప్రణమత దేవం ప్రకటితాళమిదం తాళమిదం లంబోదరవర కుంజ సురకృత కుంకుమవర్ణ అని ఆగుతుంది. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉంటుంది, అక్కడ ఉండదు. దానివల్ల ఆగుతుంది. దానే అండము ఆగకుండా ఉండేటువంటిది. ఆ అండం ఉండేటువంటి దాని లోపల ఉండగానే అమ్మవారు ఏం చేసింది, మొట్టమొదట శివుడిని సృష్టింపజేసింది. శివుడిని సృష్టింపజేసిన తర్వాత దానితో పాటుగా ఆ అండాన్ని బ్రహ్మాండంగా మార్చింది. దాంట్లో పల్లె సూర్యుడిని పెట్టింది, చంద్రుడిని పెట్టింది. అష్టభుజి అవతారంలో ఉండి కూష్మాండగా అవతారం ఎత్తింది. ఆ కూష్మాండగా అవతారం ఎత్తినటువంటిది అదే. ఇవాళ ఏం చేయాలి మనం, అమ్మవారి దగ్గర ఖచ్చితంగా కూడా కూష్మాండం యొక్క బలిహారణ చేయాలి. కూష్మాండం యొక్క బలిహారణ ఎందుకు చేయాలి అంటే కూష్మాండము లోపల అన్ని జంతువులకు కూడా ఇచ్చే ఆహారం ఉంటుందట. ఆ ఆహారం ఉండేటువంటి అవకాశం. గుమ్మడికాయ లోపల గుమ్మడికాయ విత్తులని మనం వాడితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది రాదు. మగవాళ్ళకైతే చాలా వరకు శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గి శ్లేష్మ వ్యాధులు అనేటువంటివి రావు. గుమ్మడికాయ వ్యాధులని బ్రహ్మసే నానామయం విద్వానమయం సర్వం జగతే త్వయే నగమేష్టదే సర్వం జగతే త్వయే ప్రత్యేకే త్వం భూమిరపోనాలో నిభా త్వం చాత్వా ఆత్మాని వాత్వా ఆత్మాని త్వం గుణాత్మగాతీత త్వమాత్రేయాత్మగాతీత దేహాత్మగాతీత త్వం కాలాత్మగాతీత త్వం మూలాదరస్థితో నిత్యం శక్తే త్రయాత్మక యోజనాభ్యాగంతే యోజనే నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణు త్వం రుద్రలింగాత్మత్వం వాయుస్త్వం సూర్యాస్త్వం చంద్రమాస్త్రం బ్రహ్మపూర్వస్వరూపే గణాదిపూర్వముచ్చారణాంతరంతరం అనుస్వార పరతర అగ్రేత్వరాజితం కారణాభూతం ఏదత్తమనుస్వరూపం గతారో పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వారంగ రూపం బిందోత్వరూపం నారా సంధ్యసగాం సంధ్యే సైషా గణేశ రుద్ర గణకారుషే ఉదాహరణే చంద్రగణపతిదేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విద్యుత్ప్రచోదయాత్ ఏకదంతం ధృతరాష్ట్రం పాశాంకుశ ధారిణీం మృదంచ పరదామస్తోద్భుతాం మూషికాధ్వజం రక్తలంబోదరం శూర్పకట్నం రక్తవాసనం రక్తాండుగంధలేపనం రక్తపుష్పాస్సు భోజతే రక్తారవిందాం దేవం జగత్కారణం రక్షితం ఆవేర్భూతం పుస్తచ్చ ప్రకృతో పరాత్పరం ఏవం ధ్యాయంతే నిత్యం యోగే యోగినో పర నమో వ్రాతపతగే నమో గణపతగే నమో ప్రమదపతగే నమో నమస్తే స్థలంబోధవేగదంతాయ విఘ్న వినాశినే శివాసుతాయ శ్రీవరద మూర్తగే నమః
एतस्येत्सं योजते ब्रह्माभयो कल्पते सर्वा विघ्ना भाद्यते सर्वत्र सुखमेदते प्रमुच्यापाप्यते सायुमधिगानो दिवासकृतं पापनाशकते रातर्वा रात्रिकृतं पापनाशकते सायं प्रातः प्रयुक्तानो पापो न भवति सर्वत्रिगाना पापो न भवति धर्मकामोक्षात्तं विदते यदा वदवत्तशत्सगाभेदं यो योगनो महोत्तते भवते ओम सहस्रात्तनादं कामदते कामिनो सारसेतु अने गणपते ब्रह्मवाग्ने भवते पूर्णावशन्नं जगते सा विद्यावान् भवते इदत्पुरावाक्यं ब्रह्मात्यवर्णं विज्ञानं भवेते तदे चेते यादुद्धेरे दस्ता विष्णुवान् भवेत् यशोवान् भवते मेधावान् भवते या मोदकसहस्रेण योजसे तस्या परो भाप्येते साध्यं समुच्यते सर्वं लभते सा सर्वं लभते अष्टब्राह्मणो समाख्य रहित्या सूर्यावच्चसे भवते सूर्यावच्चसे मधवानन्दं प्रतिमा सन्निधो जत्ता सिद्धरुद्रो भवते महारुद्रते प्रमुच्यते महादोषतो प्रमुच्यते महावाप्नोतो प्रमुच्यते सर्वविधा सर्वाविर्भवते यं देवं वेदा इत्युपनिषत् ओम महागणाधिपतये नमः प्रार्थनापूर्वकनमस्कारं समर्पयामि गणगणानन भगवान् की जय ओम महागणाधिपतये नमः मात्रे नमः అనాలి అందరూ కూడా వేస్తూ ఉండాలి श्री गणेशाय नमः गणाध्यक्षाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः दैवत्वराय नमः सुमुखाय नमः प्रमुखाय नमः सम्मुखाय नमः कुदुरे नमः प्रदीपाय नमः सुराध्यक्षाय नमः सुरायुधे नमः महागणपतये नमः मान्याय नमः गुणात्मकाय नमः पुराणाय नमः नमः अग्रगण्याय नमः अग्रपूज्याय नमः अग्रगामिने नमः मन्त्राकृते नमः शामीकरप्रभाय नमः सर्वेस्यै नमः सर्वोपन्याय नमः सर्वकर्ते नमः सर्वनेत्रे नमः सर्वसिद्धिप्रदाय नमः सर्वसिद्धाय नमः सर्ववन्द्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरम्भाय नमः लम्बाचलाय नमः अस्यग्रीवाय नमः महोदराय नमः मधोत्कण्ठाय नमः महावीराय नमः प्रथमाचर्याय नमः प्रज्ञाय नमः प्रमोभाय नमः मोदकप्रियाय नमः बुद्धिमते नमः मतिमते नमः कामिने नमः कपितवनप्रियाय नमः ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ब्रह्माविदे नमः ब्रह्मादिवन्दिताय नमः जिष्णवे नमः विष्णुप्रियाय नमः भक्तादेविताय नमः जनमुन्मदाय नमः ऐश्वर्यदायाय नमः उपयोगसे नमः सिद्धासेविताय नमः विघ्नकर्ते नमः विश्वनेत्रे नमः स्वराजे नमः श्रीपतये नमः वाक्पातये नमः श्रीवतये नमः शुंघारिणे नमः श्रीवत्सलाय नमः शिवप्रियाय नमः शिवाक्षीघकारिणे नमः शाश्वताय नमः शिवरन्धनाय नमः भगवदत्ताय नमः भक्तादितये नमः భక్తి ఒకటైతే దానితో పాటుగా శాస్త్రోక్తి ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నటువంటి తరుణంలో మొదటి నుంచి కూడా మేము చేస్తున్నటువంటిది పురాణోక్తి ద్వారానే మీకు చేయిస్తున్నాం. పురాణోక్తి అంటే ఏంది? తరతరాల నుండి కూడా ఒకటే వచ్చేటువంటి దాన్ని. మొదటి రోజు ఏంది? శైలపుత్రి, తర్వాత బ్రహ్మచారిణి,
ఎట్లయితే ఒక్కొక్క రూపాలలో ఒక్కొక్కటి అమ్మవారిని మనం పూజించుకుంటూ వస్తున్నాం. అది పురాణోక్తి ప్రకారం చూసుకున్నట్టయితే మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి, రెండవ రోజుకి వచ్చేసరికంటే అమ్మవారిది ఇంకొక రూపం, ఇంకొక రోజు వచ్చేసరికంటే ఇంకొక రూపం. అయితే చాలా మటుకు ఫోన్లో స్టేటస్ లో చూసి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఏంటి అంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటిది బ్రహ్మచారిణి, శైలపుత్రి. ఇదంతా ముఖ్యంగా మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయం. ఆలయం తెలుసు చాలా మందికి, కానీ అసలు ఆ ఆలయం ఎందుకు వచ్చింది, అసలు అక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉందా మామూలుగా ఉందా అనేటువంటి విషయం తెలియదు చాలా మందికి. బయట ఎవరు మాట్లాడద్దు స్వామి, ఒక 2 నిమిషాలు. ఆ ఉన్నటువంటి కనకదుర్గలో ఉన్నటువంటి అమ్మవారికి విజయం సంబంధించింది తెలుసుకోవాలంటే మొట్టమొదలుగా కృతాయుగము, త్రేతాయుగము, దానితో పాటు ద్వాపర యుగము, కలియుగము, 4 యుగాలు. కృతాయుగంలో ఎవరున్నారయ్యా అంటే కృతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కృతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవతలే. దాని తర్వాత త్రేతాయుగంలో ఎవరున్నారయ్యా అంటే రాముడు. ద్వాపర యుగంలో ఎవరున్నాడు అంటే కృష్ణుడు. కలియుగంలో ఎవరున్నారయ్యా అంటే వాళ్ళున్నారు, మనమే ఉన్నాం. అటువంటిది అయితే శ్వేతవరాహ కల్పము, శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం. శ్వేతవరాహ కల్పే జంబోద్వీపే ప్రథమ పాదే అంటారు సంకల్పములో. అటువంటిదే ఈ కల్పము. ఆ కల్పంలో వేరే కల్పంలో నేను పుడతాను అని చెప్పింది అమ్మవారు. చెప్పి ఇంకో కల్పంలో అమ్మవారు పుట్టింది. ఏ విధంగా? ఆయననే ఇంద్రకీలకుడు. ఇంద్రకీలకుడు యొక్క అమ్మవారు దుర్గవాసుడు అనేటువంటి రాక్షసుని చంపడానికని ఆకాశం నుండి ఒక్కసారి ఊడిపడి టక్కన పడ్డది కింద. ఆ కింద పడ్డప్పుడు అదే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతంలోనే పడ్డది. మీరు ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే చూడండి, గుట్ట మధ్యలో ఆలయం ఉంటుంది. గుట్ట మధ్యలో ఆలయం ఏంటి? ఆయన ఇంద్రకీలాకుడు సంబంధించిన గర్భస్థానం, అది నాభి బొడ్డు స్థానం. ఆ స్థానంలో పడి అమ్మవారు అట్లా అమ్మవారు పడగానే దుర్గాదేవిగా లేదు, ఎటుంది తెలుసా? మహిషాసుర మర్దినిగా ఉంది. దుర్గమాసురుణ్ణి చంపడానికని అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి చంపింది. చంపినప్పుడు ఆమె ఎట్లుంటది మరి? ఆలయం అయితే కట్టించారు, కానీ పొద్దున్న దాకానేమో అమ్మవారు రాత్రి అంతా ఉగ్ర స్వరూపిరాలు. ఎవరైనా ఒకటి జరిగింది. ద్వాపర యుగంలో అర్జునుడు, పాండవులంతా కూడా శక్తిహీనులైపోయారు. అరణ్య మార్గం తర్వాత అక్కడ శక్తిహీనులైపోయి అక్కడ వెళ్తూ ఉంటే ఏం జరిగిందయ్యా అంటే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపంలో నీవు ఇక్కడ తపస్సు చేయు, నీకు ఆయుధాలు వస్తాయి, వాళ్ళని తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. మీరేమో 5 వాళ్ళేమో 100 మంది. ఎట్లా అంటే సరే అని అర్జునుడు ఇంద్రకీలాగ్ని పర్వతం పైన తపస్సు చేశాడు. పాటలో వస్తుంది మీకు, దేవుళ్ళ సినిమా పాఠకంలో అర్జునుడు పాశుపతాస్త్రము పొందెను అని వస్తుంది అందులో. ఇదే అన్నట్టు. అటువంటిదే ఆ అర్జునుడు అక్కడ తపస్సు చేశాడు. మనకు కూడా మొన్న ఏమైంది? జ్వరం వచ్చింది అందరికి. ఎండ వర్షం. ఆ ఎండా వర్షం ఎట్లా చివరికి వస్తే బాత్రూంలోకి పోతే మగ్గు కూడా లేవలే. అట్లా మనం అనుకుంటాం చాలా మనం బాగా గొప్పోళ్ళం, ఏదంటది వేసి పాడేస్తాం చేస్తామని, కానీ జ్వరం వస్తే ఏర్పడుతుంది పరిస్థితి, మగ్గు కూడా లేపలేము కనీసం అని. అంటే అటువంటి ప్రభావం మనది మనం విర్రవీయకూడదు సమయాల్లో. అటువంటిది అర్జునుడు కూడా ఆయన అహంకారముతోనే ఉంటూ తపస్సు చేస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తే దానికి ఏం చేయలేదమ్మా, ప్రకృతి వైపరీత్యం ఉండని. పాశు రూపంలో వచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అదే పాశుపతాస్త్రానికి సంబంధించిన కథ. ఇది ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలో జరిగినటువంటి తర్వాత ఇప్పటిదాకా ఇక్కడైతే ఇంకోటి రాజు ఏం జరిగిందయ్యా అంటే ఒక ఆమె విజయుడు అనేటువంటి రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ధర్మ విజయుడు ఆయన పేరు. రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి అమ్మవారు అప్పటికి అక్కడనే ఉంది పైన. రాత్రంతా అమ్మవారు, పొద్దునంతా అమ్మవారు. రాత్రికి వస్తే పోయేవాళ్ళు కాడు. మీరు విజయవాడ ఉండే ఎప్పుడైనా 8 గుట్టలు ఎక్కాలి. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉండే పాపం 8 ఫ్లోర్లు కట్టించి లిఫ్ట్ పెట్టిండు మీదకి ఎక్కడానికి. అట్లా మీకు విడ్డూరం ఏం జరిగింది అంటే మేము కూడా మొన్న వేములవాడ అంటే అటు పోయినాం చాలా రోజుల కింద. ఈ పురాణ కథ తెలవకన్నా ముందు పోయేసరికంటే వాస్తవంగా ఎప్పుడన్నా విజయవాడ పోతే 4 గంటలకు కృష్ణా నదిలో స్నానం చేయాలి. వాస్తవానికి 4 గంటలకు స్నానం చేసి అమ్మవారి యొక్క పర్వతానికి పైకి ఎక్కాలి. బస్సు ఉంటుంది, గరుడ వాహనం లాగా బస్సు ఉంటుంది. గరుడ వాహనంలా ఉన్నటువంటి ఆ బస్సు మీదకి వెళ్ళి ఎక్కాలి. కానీ మేము స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి గాజులు, పసుపు, కుంకుమ మా ఆవిడ కాస్త బస్సులో మర్చిపోయి మళ్ళీ తీసుకొస్తానంటే సరే అన్న. దాదాపు 15-20 మంది పోయినాం. ఆ 15 చక్రం పోయింది. వాడెప్పుడో
నా బాబుతోనే కరణం చేయాలి. కరణం అంటే కాలబెట్టడం. నా బాబుతోనే వాని కరణం కాలబెట్టాలి అంటే సరే అమ్మ ప్రొద్దున అని చెప్పి అందరిని పిలిపించి గూఢాచారాన్ని పిలిపించి పంపాడు. ఎవరని తెలుసుకుంటే ఎవరని తేలింది, రాజుగారి యొక్క కుమారుడే అని తేలింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు శిక్ష వేయాలి. శిక్ష వేసి పురోహితులందరూ కూడా అన్నారు ఏమని, అయ్యా మహానుభావ, మీ కొడుకే కదా, తప్పిద్దాం, బంగారం ఇద్దాం, భూములు ఇద్దాం, ఏమైనా ఇద్దాం అని. అట్లా మన బోధన ఎమ్మెల్యే షకిల్ కొడుకు లెక్క అట్లా తప్పించేద్దాం పోని అని అంటే, అయితే అట్లా అన్నట్టు తప్పిద్దామనంటే రాజు ససేమేరా వినలేడు. అట్లా ఇవాళ అమ్మవారి స్వరూపంలో ఉంది. పాపం నేను ఇప్పటికీ గుర్తు చేస్తా. చైర్మన్ మేడం ఉన్నప్పుడు చాలా సందర్భాలలో ఏంటంటే మీద శునకము కూర్చుని ఎట్లుండున్నానని వారు కూర్చున్నప్పుడు ఆమె ధీమా వేరేనే. నేను చూసిన మేడం ని చాలా 2-3 సార్లు బెదిరించింది. ఏమై అజీ ఇది రావు అని చెప్పి గట్టిగా బెదిరించి పంపించింది. పాపం నేను 2-3 సార్లు ఉన్నా. అంటే న్యాయం న్యాయమే, పని పనే. అప్పుడు ఉన్నటువంటి విధంగా ఇప్పుడు లేదు. అంటే పరిస్థితులు అట్లా లేవు. అది ఎప్పుడో ఒకసారి చూస్తాం మనం అంతే. అటువంటి విధంగానే ఆయన కూడా అమ్మవారిని చెప్పినటువంటి విధంగా వాళ్ళని పిలిచిండు. పిలిపించి వెంటనే సరే అని రాజు యొక్క కొడుకుని శిరచ్ఛేదనం చేసి పక్కనే పడుకోబెట్టేశాడు. ఇద్దరిని కూడా ఖననం చేయాలి. ఇద్దరిని ఖననం చేసేటప్పటికి అక్కడ పరిస్థితి చూస్తే వెంటనే అమ్మవారు ఆకాశ మార్గాన ప్రత్యక్షమయ్యింది. ఎవరు? దుర్గాదేవి ప్రత్యక్షమై ఏమంది, విజయధర్మరాజా, నువ్వు ఎంతటి పుణ్యం చేసుకుంటే నా రాజ్యంలో రాజుగా పరిపాలించి చేస్తున్నావు. నీ యొక్క పరిపాలన సుభిక్షంగా ఉంది. అందుకోసమని నేను నీకు వరాన్ని ఇస్తున్నాను. ఏమని? ఇంతటి పరిపాలన చేశావు కాబట్టి వాటిద్దరూ జన్మిస్తారు, పునర్జీవితులు అవుతారు. కాకుండా ఇప్పుడు నీ రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా కనక వర్షం కురిపిస్తానని కనక వర్షం కురిపించింది. ఆ కనక వర్షం ఎప్పుడైతే పురాణంలో ముందు చెప్పినప్పుడు అమ్మవారితో పాటుగా అక్కడ బ్రహ్మ పెట్టినటువంటి శివలింగం కూడా ఉండే, అది కనబడకుండా మాయమైంది. కానీ విజయధర్మరాజు ఎప్పుడైతే ఆయన కనక వర్షం కురిపించిన తర్వాత ఆ యొక్క లింగం కూడా బయటకు వచ్చింది. అదే లింగము, ఈ యొక్క లింగము బయటకు వచ్చింది. ఆ లింగం యొక్క ప్రభావమే ఇలా అమ్మవారి యొక్క స్వరూపంలో. అప్పుడే అమ్మవారికి ఏమని వచ్చింది పేరు? కనక దుర్గా, కనక దుర్గా అని పేరు వచ్చింది. అట్లా దానితో పాటుగా కూడా ఆదిశంకరాచార్యుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి కోపంగా ఉన్నటువంటి అమ్మవారిని నమస్కారం చేసుకుని, భక్షించేదానివి నీవే, రక్షించేదానివి నీవే, ఎందుకమ్మా అని అమ్మవారి ముఖాన్ని పట్టుకుని ఇలా అంటే చిన్న నవ్వుగా మారిపోయిందట ముఖం. అందుకే అప్పుడే గాజు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని పోవడానికి ఆస్కారం ఏర్పడింది అమ్మవారి దగ్గర. అందుకే అప్పటి నుండి కూడా సనాతన ధర్మ ప్రకారంగా గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారి దగ్గర తీసుకొని పోతాం. దుర్గా మల్లేశ్వరులు ఇద్దరు కూడా అర్జునికి యొక్క ప్రభావం చూపెట్టడంలో దుర్గా మల్లేశ్వరుడుగా వచ్చారు. కాబట్టి ఆ విధంగా ఆ దుర్గా మల్లేశ్వరుడు అనేటువంటిది పేరు. మీరు కనకదుర్గ పోయి చూస్తే కనకదుర్గ ఆలయం అని ఉంటదట, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అనే ఉంటుంది. వర్షానవతో యువవారి దివో అభ్రాస్య బుద్ధత రోహానతో సర్వబీజాన్య పద్మాదిశోజసి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మహరగే పద్మగే సన్నిధారచ్చ యాసాం పద్మసాసనా విఫలా కడితదే నమోస్తే నమః శుభ్రే నమః పరమాత్మగాయ నమః వాచే నమః పద్మాలగాయ నమః. కానీ నా తప్పు చేసినటువంటి చేతిని మాత్రం అమ్మవారి దగ్గర పెట్టండి, నైవేద్యం కాగానే అమ్మవారి చేతి దగ్గర పెట్టండి, పెట్టేటప్పటికి నా దగ్గర చేసి పెట్టండి అన్నాడు. అనేసరికంటే సరే అని వాళ్ళు అక్కడ చేతిని తీసుకొని పోయి అక్కడ పెట్టారు. పూజ పూర్తయింది. ప్రసాదం తీసుకొని ఆ లోపల ఉన్నటువంటి పురోహితుడు అక్కడికి వచ్చాడు. అక్కడ ఆ పురోహితుని వేరేలాగా అంటారు. పిండాను పడహాను అని పిలుస్తారు, పూరిలో పడహా అని పిలుస్తారు పురోహితుని. ఆ ప్రసాదం తీసుకొచ్చి పెట్టగానే ఒక చేతిని పట్టకపోతుంది ప్రసాదం, 2 చేతులు ఒక చేతి మీద ఒక చేతి వేసి ఆ ప్రసాదం యొక్క ముద్ర లోపల ప్రసాదాన్ని ఇట్లా పట్టుకొని ఈ ప్రసాదాన్ని ఇట్లా పట్టేటువంటి వాడు ఆయన. ఈ ముద్ర బట్టి కింద చేతి పెడదామంటే లేదు, కానీ పొరపాటున ఇంకో చేతి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొండి చేయి అయిపోయే పాపం. ఇట్లా లాగుతుంటే మిగతా వాళ్ళంతా చూసి జాలి పడుతున్నారు. రాజు అయ్యో ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, అయ్యో అయ్యో అనుకుంటున్నాడు. అని ఇట్లా ప్రసాదం పట్టేసరికంటే ప్రసాదం చేతిలో వేసి పడేంత లోపల ఇంకో చేతి వచ్చేసింది. వెంటనే అమ్మవారి మాయ, అంత పూరి జగన్నాథుని యొక్క మాయ. వెంటనే చేతి రాగానే ప్రసాదం పట్టుకోగానే ఇంకో చేతి వచ్చి ప్రసాదం పట్టుకుంది. ప్రసాదం పట్టుకోగానే మళ్ళీ రాజు అన్నాడట, లోపల ఉన్నటువంటి చేతి ఉందా లేదా చూడు, మరి అమ్మవారు నాకైతే చేతి ఇచ్చింది, ఒకసారి చూడు అంటే లోపల పోయి చూస్తే చేతి లేదు. అంటే ఇది నిజానికి వాస్తవమైనటువంటి కథ. పురిలో ఇటువంటి ప్రసాదం విషయంలో చాలా జరుగుతాయి. ఏమనుకుంటే అదవుతుంది, ఏమనుకుంటే అదవుతుంది. అట్లా నిన్న కూడా అమ్మవారి యొక్క కథ. ప్రతిరోజు కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తే ఏమైతుంది తెలుసా?
ఒక చక్రం మీలోంచి విడుదలవుతుంది. చక్రం అంటే బండి గారా, టైర్ గారా, సైకిల్ గారా కాదు. చక్రము అంటే మనలో ఉన్నటువంటిది. ఫస్ట్ రోజు మూలాధార చక్రము విడుదలవుతుంది. మొన్నటి రోజు స్వాదిష్టాన చక్రము విడుదలవుతుంది. నిన్న విశుద్ధన చక్రము, ఇవాళ మణిపుర చక్రము. మణిపుర చక్రం అంటే తెలుసా? అన్నపూర్ణాదేవి అత్యంతనమ్మ నా మనవి ఆలించినను గోవుమమ్మ నా తనువు నా తల్లి నీ సేవ కొరకు అర్పించునోయమ్మపై జన్మ వరకు అర్పించునోయమ్మపై జన్మ వరకు నా వదలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి ఆలించినను బ్రోగుమమ్మ నా మనది ఆలించినను బ్రోగుమమ్మ నా ఉదలు ఉదకాంక్ష నీ వేడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాడు తల్లి నా తను తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నా తను తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి ముందుగా నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అత్యంతనమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా మనవి ఆలించి నను బ్రోగుమమ్మ హృదయారవిందే భవం భవామి సదుతం నమామి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిత్వనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళ నిరాజన దీపం దర్శయామి మాతా
भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय शुंभनि शुंभ कपाल धरे प्रणमामि तु देवी नराति हरे जय शुंभनि शुंभ कपाल धरे प्रणमामि तु देवी नराति हरे जय चंद्र दिवाकर नेत्र धरे जय पावक भूषित वक्त्रवरे जय भैरव देहिन नील परे जय अंधक रेत विशोष करे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय महिषाभिमर्दिनी शूल करे जय लोक समस्तक पाप हरे जय महिषाभिमर्दिनी शूल करे जय लोक समस्तक पाप हरे जय देवी पिता महाविष्णुनुते जय सागर गामिनी शंभुनुते जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय सन्मुख सायुध ईश्वनुते जय सागर गामिनी शंभुनुते जय सन्मुख सायुध ईश्वनुते जय सागर गामिनी शंभुनुते जय दुख दरिद्र विनाश करे जय पुत्र कलश विवृद्ध हरे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय देवी समस्त शरीर धरे जय नाक विदर्शिनी दुख हरे जय देवी समस्त शरीर धरे जय नाक विदर्शिनी दुख हरे जय व्याधि विनाशिनी मोक्ष करे जय वांछित दायिनी सिद्ध्यवरे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय पाप विनाशिनी बहुफल दे जय पाप विनाशिनी बहुफल दे। बोलो जगदम्बा विश्वपालिनी माता की, दुर्गा भवानी माता की, सर्वस्वरूपी सर्वेशे सर्वशक्ति समन्विते दैवस्त्रायिनो देवी दुर्गे देवी नमस्तुते जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्रे स्वाहा सुधा नमस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। अनंడి विद्यावंतं यशवंतं लक्ष्मीवंतं जन्म कुरु रूपं देहि जयं देहि यशो देहि दिशो जहि। बोलो जगदम्बा विश्वपालिनी माता की जय।